ఆల్, సాంబార్ లాంటి రసం చూస్తేనే అబ్బా చూడగానే ఎవరైనా సాంబార్ అని అనుకుంటారో అస్సలు రసం అని అనుకోరు. నేను చేసే ప్రాసెస్ లో ఒకసారి రసం పెట్టి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముందుగా అయితే చింతపండుని నానబెట్టుకోండి. అందులో నుంచి పిక్క తీసేసి ఉన్న గుజ్జును మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకొని అందులో ఒక టమాటాని తీసుకొని కట్ చేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకొని మూడింటిని బాగా ఫైన్ గా పేస్ట్ చేసుకొని అసలు కప్ తీయగానే మీకు మంచి స్మెల్ అయితే వస్తుంది. అందులోకి ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అందులోకి యాడ్ చేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత మా ఇంటి ముందు అయితే ములం చెట్టు అయితే ఉంటుంది. సో అందులో నుంచి కొద్దిగా ములమాకు తీసుకున్నాను. అలాగే మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ములమాకు ఇంకా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత మీకు తెలిసిన పద్ధతిలో పోపు చేసుకోండి. నేనైతే ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. అలాగే వాము, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిర్చితో పోపు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్.